జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. చాలా రోజులకు శ్రీదేవి దగ్గర నుండి ఒక మంచి వీడియో. జస్ట్ ఇట్లా కూర్చున్నాను ప్రశాంతంగా. అంటే ఎప్పుడునో అనిపిస్తుంది ఒక మంచి వీడియో చేయాలి. మనం మంచి వీడియో చేయాలంటే మంచి కాన్సెప్ట్ ఉండాలి కదా. మంచి కాన్సెప్ట్ అంటే మన అందరి హృదయాల్లోకి చొచ్చుకొని పోవాలి. అలాంటి వీడియో చేయాలని ఒకసారి అనుకున్నాను నేను. వద్దు అనుకుంటేనే ఎప్పుడో ఒకసారి మనసు స్పందిస్తాయండి, ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తుంది. మరి ఏం చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి మనకొక కుటుంబం ఉంది కదా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషుల సమూహమే అంతా ఎన్నో కుటుంబాలు కదా. ఈ జీవన విధానం ఇదంతా. ప్రతి కుటుంబానికి ఒక వంశవృక్షం ఉంటుందండి కదా. వంశవృక్షం అంటే నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నా కుటుంబం కాదు, ఇది అందరి కుటుంబం. నేను ఏదైతే ఒక పాత్రల గురించి నేను మాట్లాడుతుంటానో, ఇది నాకు పర్సనల్గా నా వ్యక్తిగతంగా అనుకోకుండా మీ కూడా నేను ఏదైతే చెప్తుంటానో అలాంటి పాత్రలు మీ కళ్ళ ముందు మెదులుతాయి అన్నమాట. అది ఇందులో ఉన్న విశిష్టత. అంటే మీరు మనసు పెట్టి అర్థం చేసుకుంటే అది. కాబట్టి తప్పకుండా వినాలి. ఇది విన్న తర్వాత చివరికి చెప్తాను నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అని చెప్పేసి అనేది. సో ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి మూల పురుషుడు ఉంటాడు, వంశవృక్షం కదా. అంటే వంశవృక్షం అంటే ఇప్పుడు మనకంటూ ఒక సర్నేమ్ ఉంటుంది కదా, ఇంటి పేరు. దీనికి తగ్గ పెద్ద ఎక్కడో ఉంటారు వాళ్ళు కదా. వాళ్ళందరి గురించి మనకు తెలియదు, కానీ కనీసం ఒక 3 తరాలు 4 తరాల గురించి అయితే మనకు ఐడియా ఉంటుంది కదా. కనీసం మన నాన్నలు వాళ్ళ నాన్నలన్నా అంతే కదా. ఆ మాత్రం కూడా తెలియకుంటే అసలు మనం ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. అంటే కుటుంబం గురించే కదా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అట్లా నాకు అనిపించి ఒక కుటుంబం గురించి చెప్పాలి అని. ఆ కుటుంబం పేరే నరహరి తాత కుటుంబం. అంటే ఆ నరహరి తాత అంటే ఎవరో కాదు, మా తాతయ్య అంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు అనమాట. అంటే నాకు అమ్మమ్మ, మా వారికి నానమ్మ ఒక్కటే మేనరికం. కాబట్టి నాకు ఇంకా ఈ ఫ్యామిలీ గురించి చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఫ్యామిలీ గురించి చెప్పేటప్పుడు మీ ఏ పాత్రల గురించి చెప్తానో మీరు కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే కుటుంబం అంటే ఇప్పుడున్న జీవన విధానం ఎట్లా అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారండి. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ఖాళీగా కూర్చున్నప్పుడు, ఇంతే నా జీవితం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇవి. అపార్థాలైనా అర్థాలైనా ఏమైనా కష్టాలైనా కలిసి పంచుకునే వాళ్ళే. ఇప్పుడు ఏముందండి, అంతా రొటీన్ కదా. ఈ రొటీన్ ఈ జీవితంలో కనీసం మనకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. చిన్నప్పుడు మనము కలిసి బ్రతికిన విధానం ఒకటి ఉంటుంది మన ఇంట్లో కదా. మన ఇంటికి వచ్చే బంధువులు, మన ఆప్తమిత్రులు అందరూ ఉంటారు కదా, ఆప్త బంధువులు. వాళ్ళ గురించి మనం అప్పుడప్పుడు తలుచుకొని వాళ్ళందరినీ కనీసం అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా అయినా ఏదన్నా గెట్ టుగెదర్ లాగానైనా ఇట్లా మనం చేసుకొని మన చిన్నప్పుడు ఎవరితోనైతే ఎక్కువ గడిపామో చేసామో వాళ్ళ గురించి కూడా మన పిల్లలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏంటంటే ఎస్, కుటుంబం అంటే ఇదా. ఎంతసేపు ఫ్రెండ్స్ అయినా, ఎంతసేపు సినిమాలు షికార్లైనా అది కాదు. మాకొక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఇంతమంది బంధువులు ఉన్నారు. సో వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి. లక్షల్లో ఉన్నా సరే మన బంధువులు, మన కుటుంబ సభ్యులు మనతోని ఉంటే, ఒక అకేషన్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే నేను చెప్పలేం కదా. అదే రక్త సంబంధం. ఆ రక్త సంబంధం ఎక్కడుండి, నరహరి తాత నుండి వచ్చిందండి. మా తాతయ్యకి అమ్మమ్మకి 10 మంది సంతానం. 10 మందిలో 5 మగపిల్లలు, 5 ఆడపిల్లలు ఉన్నారు. ఈక్వల్గా అంటే పెద్ద మామయ్య దగ్గర నుంచి, ఇప్పుడు ఒక కుటుంబం నుంచి నేను మొదలుపెట్టి నేను పెద్ద మామయ్య గురించి చెప్తే మీరు కూడా మీ పెద్ద మామయ్య అని మీకి ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు, గుర్తు తెచ్చుకోవాలి. మా మామయ్య అప్పుడప్పుడు చిన్నప్పుడు ఇంటికి వచ్చి ఆ మామయ్య ఎక్కువ ఏం చేసేది, సరదాగా అమ్మి అని పిలిచేది. ఆయన వచ్చినప్పుడు, ఆయన కూడా టీచరే వృత్తిరీత్యా. ఆయన వచ్చినప్పుడు ఆయన సొంతగానే మాకు జిలేబీ చేసి పెట్టేదండి. జిలేబీ ఎంతో సంతోషంగా అనిపించేది. ఎట్లాంటి చూడండి, ఒక చిన్న జ్ఞాపకాలు. ఆయన వస్తే అదొక ఆనందం అనమాట. ఆయన ఒక 10 పైసలు బిల్లు ఇచ్చేదండి చాక్లెట్ కొనుక్కోవడానికి. అప్పుడు న్యూట్రిన్ చాక్లెట్స్ అనేవి వచ్చేవి. అట్లా అనమాట. ఆయన వస్తే అదొక సంతోషం. అట్లా ఆ మామయ్య, ఆ అత్తమ్మ వాళ్ళు సాఫ్ట్, ఆ కుటుంబము వాళ్ళంతా ఎంతో మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకునేది. అట్లా జరిగిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా అమ్మ దగ్గర ఉండి చదువుకున్నారు, 2 ఆడపిల్లలు.
అంజలి, తర్వాత చిట్టి అని, ఇంకా వసంత అక్క అని ఉండేది. వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ గురించి అంటే వాళ్ళు కూడా ఏదైనా మా ఇంటికి రావడము, చేయడము, వాళ్ళతో మేము కలిసి బ్రతికిన విధానము ఎంతో బాగుండేది. వాళ్ళు ఒక దేవతలాగే చూసేవాళ్ళు నన్ను. అట్లా సరదాగా ఉండేది అనమాట. అదైన తర్వాత రెండో మామయ్య వరకు వచ్చేసరికి దురదృష్టవశాత్తు అంటే మాకు కూడా తెలియదు, మా అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు కాకముందే ఆ మామయ్య జరిగిపోయారు. కానీ చాలా మంచివారని చెప్తుంటారు ఆయన గురించి. తర్వాత మూడో మామయ్య మా మామయ్య సీతారాముల మామయ్య. ఆ మామయ్య కూడా వృత్తిరీత్యా టీచరే. వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి చాలా ఎందుకో దగ్గర సంబంధం. అంటే మామయ్యకు అక్కడ అలవాటు ఉండేది, ఎప్పుడైతే సెలవులు వస్తాయో సెలవులు వచ్చినప్పుడు అత్తమ్మను వాళ్ళ పిల్లల్ని అందరినీ తీసుకొని ఎక్కడికైనా ఇట్లా అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళడము, లేకుంటే ఎటన్నా వెళ్ళడము, ఇట్లా ఆయనకి అదొక అలవాటు అనమాట. ఆ అలవాటు మాకు కూడా వచ్చిందిలేండి, కొంత జీన్స్ కదా. అట్లా ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేది. అసలు చిన్నప్పుడు ఆయన చూసుకునే విధానం నాకు గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. తర్వాత సంగతి ఏమో కానీ ఆ చిన్నప్పుడు నాకు డిగ్రీ వరకు వచ్చేంత వరకండి, నేను ఇట్లా సాయంత్రం అవుతుందంటే చాలు, బుజ్జి ఎక్కడ బట్టలు ఎక్కడ వేసినావు, ఎక్కడ పడుకోవడం అంటే అంత ప్రేమగా ఒక తండ్రి స్థానాన్ని తీసుకొని నన్ను చూసుకునేది. ఒక్కసారి నాకు ఎందుకో తెలియదండి, నేను సరిగ్గా మాట్లాడలేదు అని అనుకొని ఒక ఉత్తరం రాశారు, బుజ్జి నాతో మాట్లాడలేదని. అలాంటి ప్రేమను చూశాను నేను ఆయన దగ్గర. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు వస్తే కూడా ఎంతో ఆనందంగా సరదాగా టేబుల్ కింద బస్ ఆట అని అదని ఇదని ఆడుకునే వాళ్ళము. ముగ్గురు పిల్లలు అనమాట, ఒక బావగారు, ఒక మరదలు ఉంది, మావారు, ముగ్గురు. అట్లా ప్రతి సెలవులకు వాళ్ళు రావడం, లేకుంటే మా మామయ్య వచ్చి నన్ను తీసుకెళ్లేది. ఎందుకంటే నన్ను అసలు ఎక్కడికి పంపకపోయేవాళ్ళు మా నాన్న. కానీ మామయ్య వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేసే చాలు, మామయ్య దగ్గరికి మాత్రం పంపించేది నన్ను. అట్లా వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకోవడం, చేయడము సరదాగా. ఆ ముగ్గురులో ఎవరైతే నాకు భర్తగా అయ్యారో, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, రెండో అబ్బాయి మావారు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెలవులప్పుడు ఎండాకాలం సెలవుల్లో మల్లె చెట్టు ఉంటుండే అక్కడ, వాళ్ళు ఉన్న ఇంట్లో మల్లె పందిరి కింద ఆ మల్లె పూలు కోసుకొని రావడము, మేమందరం సరదాగా ఆడుకోవడము ఎంతో బాగా గడిచేవండి. తర్వాత సాయంత్రం అయితే అన్నీ అప్పుడు మంచాలు ఎక్కువ ఉండేవి అత్తమ్మ దగ్గర, మంచాలు, నులక మంచాలు అవన్నీ ఇట్లా వేసుకొని ఆ వెన్నెల్లో పడుకొని ముచ్చట్లు. అమ్మమ్మ కూడా అక్కడే ఉండేది. మ్యాక్సిమం మా అమ్మమ్మ మామయ్య దగ్గరే ఉండేది. అమ్మమ్మతో కథలు చెప్పించుకోవడం, మేమందరము అసలు సూపర్ అండి. అసలు ఆ ఫీలింగ్ ఎక్కడికి నేను నిజంగా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మామయ్య తీసుకెళ్తే మాత్రం సంతోషంగా వెళ్ళేదాన్ని. అట్లా మామయ్యతో చాలా చాలా రిలేషన్. తర్వాత చాలా ఇష్టంగా ఇంటికి వచ్చినప్పుడు ఒకటే ఆయన, నువ్వే నా కోడలివి అనేది ఆయన. నువ్వే నా కోడలివి, ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడకపోయేది ఎవరితోనైనా. నాతోనే నాకు ఫస్ట్ అర్థం కాలే, నాకు అసలు రాను నేను పెరుగుతుంటే అర్థమైంది ఆ కోడలనే మాటకు అర్థం ఏంటి అని అర్థమైంది. అట్లా దేవుడు ఇక్కడ తీసుకొచ్చి పడేసాడు. అట్లా అయిపోయింది. ఇంకొక మామయ్య ఉన్నారు, జిఆర్ స్వామి అని, నాలుగో మామయ్య. ఆ మామయ్య కూడా ఆల్మోస్ట్ కొంత దేశాంతరం అట్లా వెళ్ళినా మళ్ళీ వచ్చి చక్కటి సంస్కృత పండితుడు. ఆయన వచ్చి కూడా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండడము, మా దగ్గరే ఉండడము. ఆయనకంటే ఒక హోటల్ ఉండేది. అసలు ఆయన ఒక మంచి ఇట్లా ఆయన దగ్గరికి వెళ్తే చాలు ఇట్లా మీగడ పెట్టేదండి, మీగడలో పంచదార వేసి. ఆహా, అద్భుతం అన్నమాట. టీచర్ సాయంత్రం వస్తే మళ్ళీ మా దగ్గరే ఉండేది, సరదాగా మాట్లాడుకునే వాళ్ళం, చేసేవాళ్ళము. అట్లా ఆయనతో అట్లా గడిచిపోయింది. లాస్ట్ వెరీ స్పెషల్ చిన్న మామయ్య, తిరుమలగిరి. ఆ చిన్న మామయ్య అయితే మాకు ఒక మామయ్య కాదైనా అన్నయ్య. ఎప్పుడు ఇక్కడ కాదు, భద్రాచలం దగ్గర ఒక ఊళ్ళో ఆయన ఉద్యోగం చేసేది. అక్కడ నుండి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి, అప్పుడు హై హీల్స్ అంటే చాలా గొప్ప అండి. నాకు హై హీల్స్ తీసుకొని వచ్చాను మా మామయ్య. ఎంత ఇష్టం అంటే ఆయనకు మేమంటే ఎంత ఇష్టమో మాకు ఆయనంటే కూడా అంతే ఇష్టం అండి, ఒక అన్నయ్యలాగే అట్లా అన్నమాట. అంత బాగుండేది. అంటే నేను చెప్తుంటే హార్ట్ టచింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ రోజులన్నీ? అవన్నీ ఇట్లా గుర్తు చేసుకుంటుంటే ఎంతో హ్యాపీగా, అత్తమ్మలు, వాళ్ళకు వచ్చిన భార్యలు, వాళ్ళందరితో మేము కలిసి ఉండడం, చేయడము చాలా బాగుండేది. వాళ్ళ పిల్లల్ని, ఇప్పుడు చిన్న మామయ్య పిల్లల్ని ఎంతో, ఇద్దరు ఆడపిల్లలు, ఎంత ప్రేమగా వాళ్ళని చూసుకునే వాళ్ళము. వాళ్ళంటే మాకు ఎంత ఇష్టమో, అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఎక్కువైపోతుంది అది. అట్లా మామయ్యల తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? పెద్దమ్మలు వస్తారు కదా. పెద్దమ్మ, ఇద్దరు పెద్దమ్మల్ని చూడలేదండి. వాళ్ళ పిల్లలు మాత్రం మా అమ్మ కంటే పెద్దనే. అంటే అప్పుడు చాలా ఉండేది కదా సంతానం, ఇటు తల్లి ఇటు కూతురు ఇద్దరు ప్రెగ్నెంట్స్గా ఉన్న రోజులు అప్పుడు ఉండేవి అప్పుడు. సో ఆ పెద్దమ్మ
2 పెద్దమ్మల్ని చూడలేను నేను, కానీ వాళ్ళ సంతానం ఒక్కొక్కరు ఉన్నారు, అక్కలు 2. వాళ్ళు కూడా చాలా బాగా, అంటే మా ఇంట్లో ఏది ఫంక్షన్ అయినా ఏమైనా రావడం చేయడం, వాళ్ళ ప్రేమ అందుకున్నాం, వాళ్ళ సేవ అందుకున్నాం, మేము అన్నీ అందుకున్నాం. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికీ మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారు. అట్లా అయిపోయిన తర్వాత ఇంకొక పెద్దమ్మ, ఆ పెద్దమ్మకి కూడా 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అసలు అన్నయ్య అయితే ధరణీధర్ అన్నయ్య, ఆయనకి ఎట్లా అంటే ఎప్పుడు కుటుంబం అంటే ఏంటి అంటే అందరి చుట్టాలు ఈ బంధువులు ఉంటారు, ఇదంతా మన కుటుంబం కదా. మన ఇంట్లో ఏ ఫంక్షన్ అది మా అన్నయ్య దగ్గరే నేర్చుకున్నాం. ఏ ఫంక్షన్ అయినా సరే అది ఏమైనా సరే అందరం కలిసి పోవాలి, రావాలి, తప్పకుండా మనం పోవాలి, వాళ్ళు రావాలి అనే కాన్సెప్ట్ అనేది. అట్లా అన్నయ్య పిల్లలు కూడా మమ్మల్ని ఇప్పటికి కూడా అక్క అనే పిలుస్తారండి, అసలు అత్త అని పిలవరు, అంత అనుబంధం ఉంది. డిగ్రీ కూడా నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండే చదువుకున్నాను సిద్దిపేటలో, కాకతీయ యూనివర్సిటీ. అట్లా ఆ పెద్దమ్మ పిల్లలు, వదిన అంటే నిజంగానే తోడబుట్టిన అన్నయ్య లేడు. నాకు 2 తమ్ముళ్ళే కదా, అన్నయ్య లేకున్నా అన్నయ్య అంటే ఎవరు ధరణీధర్ అన్నయ్య, వదిన అంటే ఎవరు వదిన మునిప్రభ వదిన, ఇట్లా వదిన పేరు అనమాట. ఇట్లా మాకు నరాల్లో జీర్ణించుకొని పోయింది అనమాట, మా ఇంటికి పెద్ద అని చెప్పేసి. అట్లా పెద్దమ్మ తర్వాత నెక్స్ట్ అమ్మాయి, మళ్ళీ అమ్మకి మేము 4 మా 4 మా జ్ఞాపకాలు, అది చెల్లె 2 తమ్ముళ్ళు. చిన్నప్పుడు సరదాగా, అంటే ఇవి ఎందుకు గుర్తొస్తున్నాయంటే ఎవరి జీవితం వాళ్ళకి అయిపోయిందండి. ఒక్కసారి బాధ అనిపిస్తుంది, నేను బిజీ అనే పదం చాలా విలువైందని చాలా మందికి తెలియదు అసలు ఈ విషయం. ఆ పదం వాడుకోవడమే గొప్పగా అని అనుకుంటారు, కాదండి. ఆ బిజీ అనేది ఎప్పుడు వాడుకోవాలి, ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఉండాలి, ఎప్పుడు ఒకరికొకరం కష్టం సుఖం పంచుకోవాలి. ఒకవేళ మన నోటి నుండి బిజీ అనే వర్డ్ వస్తే అది నిజంగానే బిజీ అయితేనే వాడాలండి ఆ పదం. అంత మమేకమై ఉండాలి కుటుంబం అంటే. చెల్లె 2 తమ్ముళ్ళు, చిన్నప్పుడు మేమందరం చిన్నమ్మ పిల్లలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరం కలిసి నేను పాటల పోటీలు పెట్టేదాన్ని, ఆటల పోటీలు, సరదాగా పాడడము. చిన్నమ్మ కూడా 2 ఆడపిల్ల 2 మగ పిల్లలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళందరూ రావడం. అసలు ఎంత మంచి జ్ఞాపకాలంటే వాళ్ళందరూ చూస్తే కూడా చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఇన్ని ఉన్నాయా మీకు ఇప్పటి జనరేషన్కి? నిజంగా దేవుడి దయ వల్ల మా 4 మా తోడబుట్టిన మేమందరు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కూడా చాలా చాలా ఎంజాయ్గా చాలా బాగుంటారండి. అది భగవంతుని దయ, అది అంతే, అంతకుమించి. ఇందులో స్పెషల్గా ఎక్కువ ఆడపిల్లలు, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఎక్కువ నాన్న గురించి ఇట్లా వస్తుంది కదా. ఆడపిల్లలకి తండ్రి ఇచ్చే ప్రేమ అపురూపం, అది ఎవరి ప్రపంచంలో ఎవరివ్వలేరు. భగవంతుని రూపమే తండ్రి ఆడపిల్లలకి ముఖ్యంగా. నిజంగా చెప్పాలంటే మాకు హైదరాబాద్లో భాస్కర్ బావ అని ఉండే, చెప్పాను కదా, 2వ పెద్దమ్మ కూతురు భర్త. ఆయన వచ్చినప్పుడు కూడా అప్పుడు స్కైలాబ్ పడుతుందని ఒక పెద్ద రూమర్ వచ్చిందండి. ఆ స్కైలాబ్ పడుతుందనే సమయంలో ఎందుకో మా దగ్గర కూర్చొని, అసలు ఎవ్వరికి ఎక్కడికి రారైనా, మా మామయ్య దగ్గరికి మా దగ్గరికి ఎక్కువ అనుబంధం ఉండేది. మా నాన్నగారికి బాగాలేనప్పుడు కూడా, అప్పుడు హైదరాబాద్ అంటే చాలా విశేషం కదండి. నాన్నకి బాగాలేనప్పుడల్లా అమ్మ నాన్న 2 కలిసి మా అక్కయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు, ఆదరించి హాస్పిటల్స్ అవి తిప్పేది. మా అమ్మకి నాన్నకి అప్పుడు ఏం తెలియదు కదా. సో అట్లా ఆయన వచ్చి మంచి స్టోరీస్ చెప్పేది మాకు. ఆ స్టోరీస్ వినుకుంటూ ఆ బావతోని కలిసి ముచ్చట్లు. అసలు ఆయన కూడా అంతేనండి, నేను ఎప్పుడు మా నాన్న గురించి చెప్తుంటాను కదా, ఆయన కూడా అంతే. 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అసలు ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే ఆడపిల్లల్ని, అంతేనండి, అంతే. కొన్నింటికి భాష ఉండదు, అట్లా అనమాట. అట్లా ఆ బావ ఈ మొత్తం మా బంధువుల్లో కూడా ఆయన స్పెషల్ అనిపిస్తుంది నాకు అన్నమాట. ఎందుకంటే అది కొంతమంది తన్నులు అట్లా ప్రేమ పంచుతారు అంతే, అది ఇంకా దానికి వేరే భాష లేదు. అట్లా బావగారు, ఇట్లా ఇంతమంది మామయ్యలు, ఇంత పెద్దమ్మలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు. ఇది అంటే ఇక్కడ నరహరి తాత నుండి మా తాతగారు అన్నమాట. ఆ తాత తండ్రి మనకేం తెలియదు కదా. కనీసం ఇక్కడ నుంచి ఉన్న ఈ ఫ్యామిలీ, నేను ఇంతవరకు నేను ఎందుకు చెప్పానంటే, ప్రతి ఒక్కరికి మనకు సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంది. లాస్ట్కు రోడ్డు పక్కన ఉండే వాళ్ళకు కూడా ఒక కుటుంబం అంటూ ఉంటుంది కదా. అలాంటిది ఇప్పుడు ఈ ఊర్లలో కూడా చాలా మంది టీవీలకు అతుక్కొని పోయి, ఫోన్లకు అతుక్కొని పోయి, చివరికి ఇళ్ళల్లో కూడా ఫోన్లు మాట్లాడుకునే స్థితిలో కూడా లేకుండా అయిపోతున్నామంటే ఎంత దుస్థితి. ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. నిజంగా దీంట్లో ఉంటాయి కొన్ని, ఎంతైనా కుటుంబం అన్నప్పుడు ఇంతమంది పెద్ద కుటుంబము నా తాతేది, దీంట్లో అపార్థాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్గా వచ్చేసరికి మంచి చెడు కష్టం సుఖం కలిసి పంచుకోవడం, అందరం కలిసి ఉన్నప్పుడు చాలా సరదాగా ఉండడం, పిల్లలమందరం మేము అట్లా. అక్కయ్యలు, మా పెద్దమ్మ బిడ్డలు అక్కయ్యలు ఎంత మంచి వాళ్ళు అంటే, ఒక్కొక్కటి తలుచుకుంటే అదే చెప్తున్నా కదా, మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు. పెద్ద అక్కయ్య అయితే
తన పెళ్ళైన కొత్తలో ప్రత్యేకంగా వచ్చి సిరిసిల్లకు వచ్చి నేను మర్చిపోయాను, నాన్న ఎక్కడికి పంపలేదు, కానీ అక్కడికి మామయ్య దగ్గరికి ఈ అక్కయ్య దగ్గర కూడా 1-2 సార్లు తన పెళ్ళి అయిన తర్వాత కొత్తలో చెప్పి మరి వాళ్ళని అడిగి అమ్మను నాన్న నేను బుజ్జిని తీసుకెళ్ళి రోజు ఒక్క సినిమా చూపించదండి. మా బావగారు అప్పుడు థియేటర్ మేనేజర్ కూడా, రోజు ఒక్క సినిమాకి వెళ్ళే వాళ్ళము. వాళ్ళ తోడికోడలు కూడా నన్ను అందరూ బుజ్జి అని ఎంత ప్రేమగా పలకరించడము, ఇట్లా ఇంత బాగుంది. అయితే సడన్గా ఒక ఏజ్ వస్తుంటే అందరూ దూరం అయిపోయిన తర్వాత నేను అందరినీ కలుపుకొని పోతానండి. జనరల్గా చాలా రోజులు అయితే నేను కాల్ కూడా వేస్తాను, నాకు చాలా ఇష్టం. అందరినీ రండి నేను ఎవరన్నా నాకు బంధువులో నా కుటుంబ సభ్యులో కనిపిస్తే రండి అనే పదం వస్తుంది నాకు. నన్ను మొన్న ఒక అక్కయ్య అడిగిన కూడా, భార్గవి అని ఒక అక్కయ్య, నాకు ఎందుకురా ఇంత మంచిగా అడుగుతావు, ప్రతిసారి ఎవ్వరు కనిపించినా రండి అని ఇంత ప్రేమగా పిలుస్తావు ఎందుకురా నువ్వు అని చెప్పేసి అన్నారు. అంటే అది మనకు భగవంతుడు ఇచ్చిన సంస్కారము. నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచంతో మమేకమై ఉండాలి. ముఖ్యంగా కుటుంబం అంటే అదేనండి. కుటుంబం అంటే వేరే ఏముంది, మనకి ఏమైనా కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులే కదా మన చుట్టూ ఉండేది. మన ఇంట్లో ఎవరైనా పోయినా ఉన్నా చేసినా వాళ్ళే కదా చూసుకునేది. అయితే ఈ అందరితోని కలుపుకుంటూ పోయి మనము దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన చుట్టూ ఇంతమంది సభ్యులు ఉంటే, ఇప్పుడు నేను వెళ్ళిపోయాను కానీ నేను చూడలేకపోవచ్చు, నా ఆత్మ చూస్తుంటుంది. నా కోసం ఇంతమంది సభ్యులు వచ్చారా, ఇంతమంది బంధువులు ఉన్నారా, నాకు ఇంతమంది స్నేహితులు ఉన్నారా, ఇంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట. అంటే సంపాదించుకునేది ఆస్తులు కాదండి. ఆస్తులు సంపాదించుకోవచ్చు, కాదని అంటలేదు, డబ్బు కాదు కదా ముఖ్యం. మన దగ్గర ఉన్న మానవతా విలువలు, మనం చుట్టూ మన సమాజంతోనే మనం కలుపుకొని పోయే పద్ధతి ఒకటి ఉంటుంది చూడండి, అది నిజమైన ఆస్తి. ఏదైనా మనం ఆచరిస్తే కానీ ఇంకొకరికి చెప్పలేమండి, అవునా కాదా? నేను అంతే. నేను చిన్నప్పటి నుండి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని నాలో ఉన్న లోపాలను అవి ఇవి సర్దిద్దుకుంటూ మంచి పుస్తకాలు చదువుకుంటూ మంచి స్నేహితులు ఉన్నారు, మంచి వాళ్ళతోనే నాకు ఎందుకో ప్రపంచం ఎప్పుడు ఏర్పడతాయండి నాకు. అట్లా మంచిని నేను ఎక్కువ చూసినా కాబట్టి ఏం చేసినా నా పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు అనుకోండి, అత్తమామలు అనుకోండి, నా కుటుంబ సభ్యులు అనుకోండి, వీళ్ళందరినీ నాకు ప్రేమ పంచడమే అలవాటు తప్ప ఏ రోజు కూడా నేను ద్వేషాలు పెట్టుకోవాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. ఇట్లా మనం ఉంటే ఏమవుతుందంటే, ఈ కుటుంబం అనే వృక్షాన్ని మనం నిజంగా కాపాడుకుంటే మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన వాళ్ళు ఒక 30-40 మంది మన దగ్గర ఉన్నారనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుందండి. అంటే ఈ చివరికి వచ్చేసరికి ఈ వీడియోలో నేను అదే చెప్పాను. నేను చెప్తుంటే నా కథ అని వినకండి. నేను ఒక పాత్ర చెప్తే ఆ పాత్రలో మీకు అలాంటి బాబాయ్ ఉన్నారా, మీకు అలాంటి వాళ్ళు ఉన్నారా, బావలు ఉన్నారా, మరదళ్ళు ఉన్నారా, అక్కయ్యలు అన్నయ్యలు ఇంతమంది ఉంటారు కదా, పెద్దమ్మలు చిన్నమ్మలు, మీరు వాళ్ళని ఊహించుకోండి. వాళ్ళని ఊహించుకుంటే మీకు ఏమనిపిస్తుందంటే ఇమ్మీడియట్గా చిన్నమ్మతోనో మీ పెద్దమ్మతోనో మీ అక్కయ్యలతోనో మీ బావలతోనో మీ మధ్యలతోనో మీకు మాట్లాడాలనిపిస్తుంది. ఎస్, మనం అప్పుడు అట్లా ఉన్నాం కదా, ఎందుకే ఇప్పుడు ఇంత దూరం అయిపోతున్నా, నాకు మాట్లాడాలనిపించింది అని చెప్పేసి ఎందుకంటే నా వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా నేను, అనిపిస్తుంది, తప్పకుండా మాట్లాడాలనిపిస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తగ్గుతుంది అనమాట. గ్యాప్ తగ్గినప్పుడు అప్పుడు మన పిల్లలు కూడా మనం చెప్పుకోవాలనిపిస్తుంది, ఇట్లా ఉండేవాళ్ళం నాన్న మేము, మా అక్కయ్యలు అన్నయ్యలు ఇంత బాగా చూసుకునేది, ఇట్లా కలిసి ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఏంటో అంత రొటీన్ అయిపోయింది. కనీసం కన్నపిల్లలు ఒక దగ్గర, కన్న తల్లిదండ్రులు ఒక దగ్గర, ఈ మిగతా కుటుంబాలంటే అంతే కదా, బంధువులంటే బంధువులాగానే అయిపోతున్నాం మనం. అట్లా కాకుండా ఎప్పుడైతే మనం మన కుటుంబ వృక్షాన్ని, వంశ వృక్షానికి ఎవరైతే వారసులు ఒక 2వ తరం ముందుకి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా వచ్చిన ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అప్పుడప్పుడు వారానికి ఒకసారి మాట్లాడుకోవడం, లేకుంటే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఏర్పాటు చేసుకొని అందులో వాళ్ళ మంచి చెడు కష్టం సుఖం ఉన్నంతలో పంచుకోవడం, ఉన్నంతలో రాగ ద్వేషాలకు అతీతంగా, ఈర్ష్యలకు అసూయలకు అతీతంగా అందరూ నా వాళ్ళే, ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని కించపరచకూడదు, ప్రతి ఒక్కరిని ప్రేమ భావనతో చూస్తే. అందుకే ఒక కవి గారు అన్నారు, నీ కళ్ళు మంచి దృష్టితో చూస్తే నీకు ప్రపంచం అంతా మంచిగా కనిపిస్తుంది, నీ కళ్ళు నీ మనసు చెడుగా ఆలోచిస్తే నీకు చుట్టూన్న ప్రపంచం అంతా చెడుగానే కనిపిస్తుంది అన్నారు ఆయన. అది నిజమే కదా, భగవంతుడు కూడా మనకు అదే చెప్పిండు కదా. ఇంకా నాలుగు ఇచ్చినప్పుడు మంచి మాటలు మాట్లాడాలి, మనసు ఇచ్చింది కాబట్టి మంచి మనసుతో ఆలోచించాలి, కళ్ళు మంచినవి చూడాలి, చెవులు మంచినవి వినాలి కదా. ఇట్లా ఏనికైనా బేస్ ఎక్కడ వస్తుందని సమాజాన్ని ఉద్ధరిద్దాం అని రకరకాలుగా మాట్లాడతాం, సమాజాన్ని ఉద్ధరించలేకపోవచ్చు. ఈ కుటుంబంలో ఇంతమంది ఎంత లేదన్నా మనం 60-70 ఫ్యామిలీస్ ఉంటాం కదా,
ప్రతి కుటుంబానికి మీరు అందరూ అనుకొని ఏదన్నా ఒక మీకు తోచినంతలో ఏదన్నా దైవానికి సేవలు చేసుకోవచ్చు, లేకుంటే ఒక అనాథలకు సేవ చేసుకోవచ్చు, వృద్ధాశ్రమాలకు చేసుకోవచ్చు, ఫండింగ్ చేసుకోవచ్చు. అందరూ కలిసి ఇట్లా ఆలోచించుకొని మనకున్న జీవితంలో అది ₹1 1,00,000 అని కాదు, అట్లా చేసుకుంటూ మీ కష్ట సుఖాలు పంచుకుంటూ ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే నిజంగా అనివార్య పరిస్థితులు ఉంటేనే తప్పకుండా కలుసుకోవడము. ఒకవేళ కలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఫోన్ చేసి క్షమించండి నేను రాలేకపోయినా అని. ఇంకొకటి బాగా గుర్తుపెండి, మాకు ఒక సార్ దగ్గర నేర్చుకున్నాం, కిషోర్రావు సార్ అని. ఆయన ద్వారా ఆయన మన నిజంగా మిలియనీర్. ఆయన ద్వారా ఏం నేర్చుకున్నామంటే ఎక్కడికన్నా బంధువులు కానీ స్నేహితులు కానీ మనల్ని పిలిస్తే వెళ్ళలేకుంటే తర్వాత మీరు వెళ్ళి కలిసి రావాలి. కలిసి వస్తే వాళ్ళకి సాటిస్ఫైగా ఉంటుంది కదా, చాలా సంతృప్తిగా. అంటే మనం వెళితే మనం ఫుల్ఫిల్ చేయాలి, అంతే కదండి. జీవితంలో ఏం పట్టుకొని పోతాం? మనం ఏం పట్టుకొని పోం కదా. కేవలం మంచి మాట, మంచి పలకరింపు, బంధాలను కలుపుకునే మనస్తత్వం. మరి మీకు అందరు ఉన్నారు కదా, అన్నయ్యలు, వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఇంతమందిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరి లైఫ్కి వాళ్ళ మేం బిజీ అనుకుంటుంటే బిజీ అనే పదానికి అర్థం లేకుండా అయిపోతుంది, దానికి ఉన్న విలువ పోతుంది కదా. ఎంత బిజీ ఉన్నా 24 గంటలండి. 24 గంటల్లో వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఒక చిన్న 4 నిమిషాల పలకరింపు కూడా మనం నోచుకొని బిజీలో బ్రతికే బ్రతుకులు మనకెందుకు? అవసరమే లేదు కదా. చివరికి వస్తే మన కుటుంబమే మిగిలిపోతాం. మనం పోతే ఎవడో చుట్టుపక్కల వచ్చి చూస్తాడు, అంతే తప్ప ముందు వీళ్ళు ఊరికి రారు. అట్లా మన కమ్యూనికేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు మన బంధాలు బాగుంటాయి. మన పిల్లలకు కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు, ఇది నా కుటుంబం, ఇట్లా ఉన్నాము, మీరు కూడా అట్లే కలిసి బ్రతకండి. తోడబుట్టిన వాళ్ళ పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు. ఎందుకంటే రాను దూరాలు అయిపోయి రకరకాల అభిప్రాయ భేదాలు ఏర్పరచుకొని వాళ్ళు కూడా దూరం అయిపోతారు. వీళ్ళు తోడబుట్టిన వాళ్ళు వీళ్ళందరూ దూరం అయిపోతే వాళ్ళు కూడా అట్లా అయిపోతారు. ఈ సమాజానికి ఏమి ఇచ్చినట్టు మనం రియల్గా చెప్పాలంటే ఏమీ ఇస్తలేం. మనం తిన్నామా, పన్నామా, తిరిగినామా, సంపాదించుకున్నామా, మన చుట్టూ గిరిగేసుకొని మనమే బతికినామా, తర్వాత పోయిన తర్వాత ఆయన ఎందుకు చేరదీస్తాడని దేవుడు. ఈ వీడియోలో చివరి సందేశం అదే. ఎవ్వరూ నీ అవసరం లేదని నువ్వు అనుకున్నావు, నాకు నువ్వు కూడా అవసరం లేదంటాడు దేవుడు. అప్పుడు ఎక్కడికి పోతాం? కొట్టుమిట్టాడుతుంటుంది అక్కడ ఇక్కడ ప్రేతాత్మ. నిజంగా చెప్పాలంటే ఇది నవ్వొస్తున్నా బాధపడే విషయమే. ఇందులో నిజంగా మంచి సందేశం ఉంది నేను చెప్పిన దాంట్లో. కాబట్టి మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక దగ్గర కలిసేటట్టుగా వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళ కాంటాక్ట్స్ ఏర్పాటు చేయండి. చేసినా మళ్ళీ ముఖ్యంగా ఇప్పటి పిల్లలు చెప్తున్నా, మా పిల్లలు అందరూ మీరు కూడా ఏంటంటే ఎవరైతే మాకు సంబంధించిన వాళ్ళందరూ ఉంటారో వాళ్ళని కలుపుకొని పోండి. మీకు ఎంతసేపు స్నేహితులు, ఆఫీసులు మీకు సంబంధించింది కాదు, వీళ్ళని కలుపుకోండి. ఎంత బాగుంటుంది తెలుసా, అసలు ఊహించుకుంటేనే అసలు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళని కలుపుకొని వెళ్ళండి. ప్రతి అకేషన్కి మీరు వెళ్ళండి, వాళ్ళని నమ్మనండి. అప్పుడప్పుడు 1-2 months 3 monthsకి ఒకసారి ఒకరి పిలవాలని ఏం లేదండి. సరదాగా మీకు అన్నయ్యనో తమ్ముడు, అన్నయ్య నేను వస్తున్నారా ఈరోజు, ఇట్లా ఎంత బాగుంటుందండి కదా. కడుపున పుట్టిన పిల్లలు బాగుండాలి, ఆ చుట్టూ తోడబుట్టిన వాళ్ళ పిల్లలు బాగుండాలి. ఉండాలి అంటే మా తరం చెప్పాలి, మంచి చెప్పాలి, మంచి చెప్పి వాళ్ళని కలుపుకొని పోయేటట్టుగా ఉండాలి. అట్లా ఉండాలి అంటే ఫస్ట్ మన బంధాలు మనం కరెక్ట్ నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోకుండా ఏదో ఉన్నామా, పోయినామా, ఒకరినొకరు మాటలతో పోడ్చుకున్నామా, లేకుండా నిర్లక్ష్యంగా చూసినామా. ఎంత కుటుంబమైనా ఒక మర్యాద అంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. వాళ్ళకి మంచిలు ఇచ్చి, టీ కాఫీలు ఇచ్చి, భోజనాలు చేయండి, ఇష్టం ఉన్నది చేసి పెడతానే నీకు అంటుంటే అదొక ఆరాటం, హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికి పెడతామండి మనం, అవునా కాదా? ఒక భోజనానికి లేకుండా భగవంతుడు మనం ఉంచాడు కదా. అంత అట్లా ఉన్నప్పుడు అసలు మనం ఏదైతే ఒక బ్రతికినామో చివరికి మంచంలో ఉన్నప్పుడు మనకి ఇదంతా లైఫ్ సైకిల్ గుర్తొస్తుందండి. గుర్తొచ్చి ఆత్మ సంతృప్తి అంటే దాని అర్థం అదే. నేను చాలా అందరితో మంచిగా కలుపుకొని పోయినా, నేను ఎప్పుడు ఎవరిని నొప్పించలేదు, ఎవరిని కష్టపెట్టలేదు. నేను ఒకవేళ నన్ను ఎవరైనా నొప్పించి ఉంటే కూడా నేను కలుపుకొని పోవడానికే ప్రయత్నించిన తప్ప నేను ఎవరిని చేయలేదు, మోసపూరితంగా నేను ఎవరితో ప్రవర్తించలేదు అని చెప్పేసి మనకి ఏదైతే అనిపిస్తుందో అదే మనల్ని కాపాడుతుంది, అదే మనల్ని భగవంతుని సన్నిధికి చేరుస్తుంది. తప్పకుండా కుటుంబాన్ని నిలబెట్టుకోండి. నేనేదో నాకు సంబంధించిన బంధువుల గురించి నేను చెప్పినా అని చెప్పేసి నా బంధువుల గురించి అని కాదు, అందులో మీ బంధువులు ఉన్నారు. ఏదో ఒక కథ, ఒక ఉదాహరణ తీసుకోవాలి కదా. పురాణాలు కూడా అంతే, అవి మనకన్నీ పుక్కిటి పురాణాలు కావు. అవి ప్రతి ఒక్కటి మహర్షులు మన కోసం ఈ పురాణాలని ఆధారంగా వేసుకొని మనిషి ఇట్లా బతకండయ్యా అని చెప్పడానికే వాళ్ళు అన్ని రచించాను. సో మన కుటుంబం కూడా అంతే కదా, మనం కూడా అట్లే జీవిద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఆత్మ సంతృప్తితో చిరునవ్వుతో వెళ్దాం పైకి.
ఇక్కడ మనసు స్వచ్ఛంగా ఉంటే బాగుంటుంది కదా. పిల్లలు మా తర్వాత తరం కూడా మీరందరూ అట్లే కలుపుకొని పోవాలి, అందరూ మాట్లాడుకోవాలి, అందరూ ఒకరినొకరు కలుపుకొని పోవాలి, కలుసుకోవాలి. ఇదే నిజమైన కుటుంబ జీవన విధానం. ఇది బాగుంటే, ప్రతి కుటుంబం బాగుంటే సమాజం ఆటోమేటిక్గా బాగుంటుంది కదా. మరి అందరు ఇట్లా కలుపుకొని పోతారా? నా వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీ వాళ్ళకి వాళ్ళేంటి చేసేది, వాళ్ళు దూరంగా ఉన్నారు కదా అని అనుకోకండి. ఒక్కసారి చేయండి, ఎంత బాగుంటుందో. హార్ట్ టచింగ్గా ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోన్ చేయండి, మాట్లాడుకోండి. అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ అయితే లేకున్నా కలుపుకోండి, లేకున్నా కలిసి ఏదన్నా ఒక గెట్ టుగెదర్ లాగా కలిసి ఉండండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వీడియో అందరు చూస్తారా? ప్రతి ఒక్కరికి పంపించండి. నాకు చాలా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఏం చెప్పాలి ఈ సొసైటీకి, శ్రీదేవి ఏం చెప్పాలి అంటే ఏదో ఒకటి చెప్తే సరిపోదు కదా. నాకేదో జరిగింది, నా లైఫ్ గురించి కాదు కదా నేను చెప్పేది. ఇది అందరి లైఫ్కు సంబంధించింది అయి ఉండాలి. శ్రీదేవి ఏదైనా చెప్తే అందరికీ ఒక ఆలోచన రావాలి. తప్పకుండా ఎంతోమంది నా అభిమానులు, అక్కలు, చెల్లెళ్ళు, వెల్ విషర్స్, స్నేహితులు వాళ్ళందరూ అడుగుతారు. నాకు మొన్న ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, మా అన్నయ్య గారి సంవత్సరీకానికి వెళ్తే ఒక అక్క అయితే నా దగ్గరికి వచ్చి, ఎందుకు ఆపేసినవరా వీడియోస్ అంటే, అంత ఫాలో అవుతున్నారు, చెప్పే మాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కాబట్టి ఇంకా ఇది కూడా చెప్పు, అది చెప్పు, వీళ్ళ గురించి అని నాకు చెప్తున్నారండి సలహాలు. చాలా బాగా అనిపించింది నాకు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ప్రౌడ్ మూమెంట్ అన్నమాట అది. తప్పకుండా ఇలా కుటుంబాలన్నీ కలుపుకొని పోండి. అందరూ బాగుంటే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే మన భారతీయత అనేది మనం నిలబెట్టుకున్న వాళ్ళ భారతీయతలో ఉన్నదే అది. కుటుంబ వ్యవస్థ బాగుండాలి, పటిష్టంగా ఉండాలి అనేది కదా. తప్పకుండా మరి ఈ వీడియో అందరూ చూస్తారా? మీ బంధువులు, మీ వాళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ పిల్లలకు చెప్పండి, మీ జ్ఞాపకాలు చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మరీ నేను కోరుకుంటూ, మళ్ళీ ఎప్పుడైనా మంచిగా మనసు స్పందించినప్పుడు తప్పకుండా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఆగండి, అప్పుడే నమస్తే చెప్పేసినా కదా, ముగించేసినా కదా. కానీ ఇంకొక స్పెషల్ పర్సన్ గురించి చెప్పలేదండి. ఇందాక పెద్దమ్మ కుటుంబం చెప్పాను కదా, పెద్దక్కయ్య గురించి చెప్పాను కదా. చిన్నక్కయ్య భర్త కూడా నాకు స్వయాన మీనబావ అన్నమాట, మీనత కొడుకు. నాకు పెళ్ళైన కొత్తలో అప్పుడు అసలు మేము చేసుకున్న పెళ్ళికి అసలు ఒక రకమైన సపోర్ట్ లేదు. కానీ ఎట్లా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి గడపాలి కదా, ఉద్యోగాలు చేయాలి అని అసలు అనుకోకుండా హైదరాబాద్ వస్తే అప్పుడు అక్కయ్య వాళ్ళు అక్కడే ఉండేవారు బొరబండలో. అసలు వాళ్ళు ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే, ఏమండి బంధాలు ఉన్నంత మాత్రం చూసుకోవాలని రూల్ ఏం లేదు కదా. అంటే నేను ఎందుకంటే ఒకప్పుడు మేము మంచినే చూసాం, చెడు అనేది తర్వాత కలుషితం అయిపోయింది. మేము మంచినే చూసినాం కాబట్టి నేను జరిగిన చెడును ఎప్పుడు మనం మాట్లాడకూడదు. మనకి ఏదైతే మంచి జరిగిందో అది గుర్తు తెచ్చుకొని సమాజంలో ఒక మంచిని పెంచడానికి ప్రయత్నించాలి. జాబ్స్ కోసం వెతుక్కుంటుంటే చేస్తుంటే వచ్చేసరికి అక్కయ్య వంట వేసి పెట్టేసి బాగా చూసుకునేదండి. ఆ బావ కూడా ఒకటే మాట చెప్పేది, ఇక్కడ ఆయన బ్రతికున్నంత కాలము ఎవ్వరు ఫంక్షన్కి పిలిచినా ఏం చేసినా తప్పకుండా వెళ్ళేదండి. అట్లా బావ కొడుకు కూడా, వాడు కూడా కంపల్సరీ ఎంతో అనివార్య కారణాలు ఉంటే తప్ప తండ్రిదే వాడు ఫాలో అవుతున్నాడు. అంటే తల్లిదండ్రుల ఆశయాలు, తల్లిదండ్రుల కోరికలు ప్రతి ఒక్కటి పిల్లలు తీరుస్తారనంటే అది మామూలు విషయం కాదు కదండి. అమ్మని దేవతలాగా చూసుకుంటున్నాడు వాడు. అది సూపర్ ఫ్యామిలీ అండి. అది ఇంకా చెప్పరాదు, అంతే సూపర్ ఫ్యామిలీ. అంటే మా బావ గురించి కూడా చెప్పుకోకుంటే బాధ అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను నేను, మన బంధాలన్నీ కలుపుకోవాలి. మనకి ఇప్పుడు ఏవైతే మిగిలి ఉన్నారో పెద్దమ్మలు, చిన్నమ్మలు, అందరూ మనకు ఇంకా పెద్దవాళ్ళు, అత్తలు, మామలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళకి మనం ఇప్పుడు ఒక మంచి జ్ఞాపకాలు, మంచి జీవితం ఇవ్వాలి. మేము మీకున్నాం కదా, అందరం ఉన్నాం కదా అని చెప్పేసి మనం మాట్లాడుతుంటే ఆ ఏజ్లో వాళ్ళకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందండి. అందుకే ఏదైనా మన జీవితంలో జరిగిన చెడుని పక్కకు పెట్టేద్దాం. ఎవరైతే మనకు మంచి ఆలోచన ఇచ్చిండ్రో, ఒక పూట అన్నం ముద్ద తిన్నా చాలండి, మన బంధువుల దగ్గర కానీ ఎక్కడ కానీ, అది మనకు జీవితాంతం గుర్తుండాలి. అది మన పిల్లలకు మళ్ళీ మనం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఆ ప్రేమలు కుదురుతాయి కదా. ఓ పలానా అమ్మ నాన్నకి ఇట్లా చూసుకున్నారా, ఇట్లా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లా అది స్పెషల్గా చెప్పాలి. మరి సడన్గా గుర్తొచ్చిండు బావ, అందుకని చెప్పేశాను. చెప్పాలంటే మా తాతయ్య పేరు నరహరియే అన్నమాట. అట్లా ఏదైనా మనకి ఇట్లా మన జీవితంలో ఎవరెవరైతే ఉన్నారో ఆ పాత్రలందరినీ మనం గుర్తు తెచ్చుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. మీ పిల్లలకు కూడా మీ జ్ఞాపకాలని ఇట్లా చెప్పండి. ఇది ఏది బోర్గా ఫీల్ కావద్దు. నేను ఒక్కొక్క పాత్ర గురించి చెప్తుంటే మీరు ఒక్కొక్కరు మీ వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేస్తారు కదా.
మరొక్కసారి నమస్తే.